జూలై నెల 6వ తారీఖు ఆదివారము, ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి పండగ అంటారు. ఈ తొలి ఏకాదశి పండగ చాలా అంటే చాలా విశేషమైనటువంటి పండగ. ప్రతి వైష్ణవాలయంలో కూడా అంగరంగ వైభవపేతంగా స్వామివారి యొక్క పూజలు జరుగుతాయి. మీకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని, శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీనారాయణని ఆ రోజంతా పూజ చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఉపవాసం ఉండండి. చక్కగా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. స్వామివారికి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామం పారాయణ ఆ తొలి ఏకాదశి రోజున కనుక పారాయణం చేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారికి ఈ తొలి ఏకాదశి నాడు కనుక ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం పారాయణం చేసి ఆ స్వామివారిని మనసులో ధ్యానం చేసుకొని, ఆ స్వామివారి యొక్క నామధేయాన్ని మాత్రమే మనసులో ధ్యానం చేసుకుంటూ చక్కగా స్వామివారిని ప్రార్థన చేసుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారికి ఈ తొలి ఏకాదశి నాడు స్వామివారిని పూజ చేసుకోవడం చాలా అంటే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలితం లభిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి నాడు ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేసుకోండి. విష్ణు సహస్రనామం ఒక్కసారైనా చదవండి. ఆ రోజు చాలా అంటే చాలా అనంత కోటి పుణ్యఫలితం లభిస్తుంది విష్ణు సహస్రనామం చదవడం వల్ల. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. జూలై నెల 6వ తారీఖు ఆదివారము, ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి పండగ. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారిని, శ్రీ మహావిష్ణువుని, వెంకటేశ్వర స్వామివారిని అర్చన చేసుకొని స్వామివారికి అనుగ్రహాన్ని కృపకి పాత్రలు కండి.